హైదరాబాద్ లో నీటి దొంగలపై హెచ్చరిక. మోటార్ వాడితే 5,000 రూపాయల జరిమానా. హెచ్ఎన్డబ్ల్యూఎస్ఎస్పీ యొక్క మోటార్ ఫ్రీ ట్యాబ్ డ్రైవ్ లో 134 అక్రమ మోటార్లు గుర్తించబడ్డాయి. 38 మందికి జరిమానాలు విధించబడ్డాయి. 32 మోటార్లు స్వాధీనమయ్యాయి. మళ్లీ దొరికితే 5,000 రూపాయల జరిమానా ప్లస్ అకౌంట్ బ్లాక్. అమీర్పేట స్పాలో క్రాస్ మసాజ్ రాకెట్ బహిరంగం. 9 మంది మహిళలు అరెస్ట్. అమీర్పేటలో రూబీ బ్యూటీ స్పాపై దాడి. వెల్నెస్ సెంటర్ ముసుగులో అక్రమ సేవలు. 12,000 రూపాయల నగదు, ఫోన్లు మరియు ఇతర వస్తువులు స్వాధీనమయ్యాయి. యజమాని వెంకట్ కుమార్ కేసులో కీలకంగా ఉన్నాడు. ఇక్రిసాట్ లో చిరుత పట్టివేత. రెండో చిరుత కోసం గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్ శివార్లలో రాత్రి నడిచిన ఆపరేషన్ విజయవంతమైంది. పట్టుబడిన చిరుతను జూ పార్కు తరలించారు. రెండో చిరుత కోసం గాలింపు కొనసాగుతోంది. విశ్వ హిందూ పరిషత్ వక్ఫ్ నిరసనల వెనుక ఏఐఎంఐఎం కుట్ర అంటోంది. బీహెచ్పీ డెలిగేషన్ డీసీపీని కలిసి మెమరాండం ఇచ్చింది. ఓవైసీ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆధారాలు లేవని తెలిపారు. మదర్సాలు, మసీదుల నుంచి కుట్ర జరుగుతున్నట్లు బీహెచ్పీ వాదిస్తుంది. మిస్ వరల్డ్ అందగత్తెలు పోచంపల్లికి. తెలంగాణ చేనేతకు గ్లోబల్ గౌరవం. మిస్ వరల్డ్ 2025 పోటీదారులు మే 15న పోచంపల్లికి రానున్నారు. ఇక్కత్ వస్త్రాలు, చిందు యక్షగానం, కిన్నెర ప్రదర్శనలో ఆకర్షణ. తెలంగాణ హ్యాండ్లూమ్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.